కరీంనగర్లో వరల్డ్ అల్జీమర్స్ డే, వరల్డ్ పీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జెడ్పీ క్వార్టర్స్లోని వృద్ధుల డే కేర్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉచ్చుడి మోహన్ రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ కిషన్ పోరండ్ల హాజరయ్యారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు పలువురు ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. శాంతియుతమైన ప్రపంచాన్ని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా, మెడిటేషన్, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని వైద్యులు పోరండ్ల కిషన్ సూచించారు. తద్వారా జ్ఞాపక శక్తి పెంపొందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి భట్టు వినోద్, సింగమరాజు, సముద్రాల జనార్దన్ రావు, రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు పాల్గొన్నారు. వరల్డ్ అజ్మీరా డే అండ్ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ప్రోగ్రామ్ని మన కరీంనగర్ డే కేర్ సెంటర్లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎక్స్ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు, అలాగే మన చీఫ్ మన డాక్టర్ కిషన్ పోరన్లా గారు రావడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ జరుపుకోవడానికి మా లయన్స్ క్లబ్కి అవకాశం ఇచ్చిన జనార్దన్ డే కేర్ సెంటర్ అధ్యక్షులు జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యం ఈ మెడిటేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సామూహికంగా కాకుండా ఎవరింటికాళ్ళ వాళ్ళు చేసి వృద్ధిని, వారి యొక్క మనసును వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితిని, శాంతిని నెలకొల్చేటువంటి పద్ధతి. ఎక్కడికి సంఘ రూపంలో పోకుండా ఎవరికి వాళ్ళని చేసుకుంటే వారికి వారు బాగుపడుతున్నటువంటి యొక్క పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మాకందరికి కూడా దీన్ని అవగాహన చేసిన మా శ్రీధర స్వామిని మర్చిపోయినా ఆయన సేవకుడుగా పనిచేసేటువంటి పరిస్థితి. సత్యనారాయణ గారు కానీ వీళ్ళు, అంటే నేను కొన్ని పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే చేసేవాళ్ళు పేర్లు చెప్పకపోతే చేసేవానికి ప్రోత్సాహం ఉండదనే ఉద్దేశం, కానీ వాళ్ళనేదో నేను పేచిక చేయాలనేటువంటిది కాదు. ఇది ఎవరికి వాళ్ళం మనం సేవకులుగా పనిచేసినాడే, అందరం కలిసి ఉన్ననాడే దానికి శాంతి కానీ, మన ప్రపంచం కానీ, మనం కానీ బాగుంటాం. కులమత సంబంధం లేదు, హృదయం ఒక్కటే. ఎవరికైనా గిచ్చితని వస్తుంది అనేటువంటి హృదయంగా నడిచినోడు ఎప్పుడు బాగుపడతాడు అనేటువంటి యొక్క మాట మనం అవగాహన చేసుకుంటే అందరం కూడా ఇతడు వాళ్లకు కష్టము నష్టం చేయకుండా చేస్తే అదే శాంతియుతం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమము వరల్డ్ అల్జీమర్స్ డే యాజ్ వెల్ యాజ్ వరల్డ్ పీస్ డే సందర్భంగా చేయడం జరిగింది. ఒక మానసిక నిపుణిగా ఈ పీస్ కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. మన అల్జీమర్స్ అని కానీ ఇంకొక వేరే అయిన డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తి తగ్గడం, మెంటల్ కెపాసిటీ తగ్గడం అనేది మనం ఆపుకోవాలంటే మన శాస్త్రీయ పద్ధతులు, సనాతన చెప్పిన యోగా, మెడిటేషన్, ధ్యానము, రకరకాల ధ్యానాలు, ఏ ధ్యానమైనా పనికొస్తుంది. ఏ మార్గమైనా మనము డిమెన్షియా ప్రివెంట్ చేయడానికి, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి, మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి 100 సంవత్సరాలు ఇప్పుడు అమెరికా వాళ్ళు సైన్స్ డెవలప్ అయింది, వెల్నెస్ సైన్స్ అని డెవలప్ అయింది. దీనివల్ల మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా, ఏది వీలు కాకపోతే వాకింగ్ ఆర్ మన మౌనంగా కూర్చొని మన ధ్యానం, ఏ ధ్యానం చేయకుండా మౌనంగా మనం ఏదైనా దేవుని గుర్తు తెచ్చుకొని మౌనంగా కూర్చున్నా కానీ మన బ్రెయిన్లో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. మునులంతా మౌనం ప్రాక్టీస్ చేయడం మునులయ్యారు, ముని అయ్యారు, ఋషులు అంటే కరెక్ట్గా మన ప్రపంచ దృక్పథం మారుతుంది.